హలో గాయ్స్, వెల్కమ్ టు మామ్స్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు మనం పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా గులాబ్ జామున్ సరిగ్గా కుదరవు, కానీ నేను చెప్పే టిప్స్ మనం ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్స్ చేసేటప్పుడు జరిగేది ఏంటంటే మనకు లోపల సరిగ్గా ఫ్రై అవ్వకపోవడం, నూనెలో ఫ్రై చేసేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంది. పాకంలో వేసాక క్రాక్స్ రావడం, అవి చెదిరిపోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేసే వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో మీరు కూడా జ్యూసీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ చేసుకోవాలనుకున్నట్లయితే వీడియోను ఎండ్ వరకు చూసి టిప్స్ ఫాలో అయినట్లయితే చక్కగా చేసుకోగలరు. సో ఇక రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ మనం కొలతలకు 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు గులాబ్ జామున్ పిండి, కాంచి చల్లార్చిన పాలు, కొన్ని నీళ్లు 1 గ్లాసులో కలుపుకొని వాటితో పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకునే విధానం చూద్దాం. 2 కప్పులు చక్కెర, 2 కప్పులు నీళ్లు 1 గిన్నెలో పోసి స్టవ్ను వెలిగించుకోవాలి. పాకంను కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 3 యాలకులు దంచి వేయాలి. పాకం బాగా ఉడికి స్టిక్కీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోండి. పెద్దగా చేస్తే పాకంలో వేసినప్పుడు అవి ఇంకా పెద్దగా అవుతాయి. చిన్న చిన్న ఉండలను గట్టిగా ప్రెషర్ ఇవ్వకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి. పిండి గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటేనే క్రాక్స్ రాకుండా ఉంటాయి. నేను టేస్ట్ కోసం పిండి కలిపేటప్పుడే నెయ్యి కూడా యాడ్ చేశాను. సో మీరు కూడా నెయ్యి యాడ్ చేసుకోవాలనుకుంటే పిండి కలిపేటప్పుడే నెయ్యి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 గిన్నెలో ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మీరు ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. ఉండలు పూర్తిగా మునిగేలాగా తీసుకోవాలి. ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడే ఉండలు అందులో వేసుకోవాలి. అలాగే స్టవ్ కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు వేస్తే తొందరగా మాడిపోతాయి. సో తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఉండలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు పొర్లిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉండలను గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. పాకం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలు క్రాక్స్ వస్తాయి. సో గోరువెచ్చని పాకంలోనే ఉండలు వేసుకోవాలి. 1 అరగంట తర్వాత సర్వ్ చేసుకోండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.